తండ్రి కొడుకులు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు హిందూ మతం మీద దాడి చేశారు. డైరెక్ట్ గా హిందూ మతం మీద దాడి చేశారు ఇద్దరు. దాని గురించి కొంచెం వివరంగా చెప్పుకుందాం మనం. మా నాన్నగారు 746, 747 ఇచ్చి తిరుపతికి 7 కొండలు ఉన్నాయి అని చెప్పి నిర్దేశించారు. 25,000 చదరపు కిలోమీటర్లలో మా నాన్నగారే గొప్ప, చంద్రబాబు నాయుడు గారేమో దేవుడి మీద భక్తి లేదు ఆయనకి, మా నాన్నగారికి విపరీతమైన భక్తి ఉంది అని చెప్పి 338 జీవో గురించి చెప్పలా. అతను ప్రెస్ మీట్ కదా, ప్రెస్ వాళ్ళు కూడా అడగాలి, వాళ్ళ దగ్గర కూడా నాలెడ్జ్ ఉండాలి. 746, 47 ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు నువ్వు 7 కొండలు మా నాన్నగారు ఇచ్చారని చెబుతున్నావు? అసలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? తరతరాలు ఎవరు ప్రెస్ అడగల. అసలుకి 746, 47 కావాలని చెప్పి ఎవరు అడిగారు? అడిగారంటే అది 338కి లింక్ అనేది చెప్పాలి. 746, 47 మా నాన్నగారు ఇచ్చి తిరుపతికి 7 కొండలు ఇచ్చిన ఘనత మా నాన్నగారికి దక్కిందని చెబుతున్నావు కదా. అటు ప్రెస్ మీట్ కదా, జర్నలిస్టులు ఏమయ్యారు? అడగాలి కదా. నువ్వు 746, 747 ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు తరతరాలుగా అది 7 కొండలని అందరికీ తెలుసు. నువ్వు స్పెషల్ గా నువ్వు మెన్షన్ చేసేది ఏంటి అక్కడ? ఎందుకంటే 7 కొండలు స్వామియే, దాన్ని మనమేమో మానవ మాత్రం నిర్ణయించడానికి. అది పవిత్రమైన పరమేశ్వరుడి చోటు. అది ఆల్రెడీ ఎప్పుడో అది నిర్ణయించేసి ఉంది. దాన్ని రిటర్న్ గా జీవోలు ఇవ్వటం, వాళ్ళ ప్రజలు ఎదురు తిరిగితే నేనే దీన్ని చట్టబద్ధం చేశాను 7 కొండలని చెప్పుకోవటం, ఇదంతా ఏంటంటే హిందువులు ఓట్లు పోతాయేమోనని చేసుకొచ్చిన తీరు అనమాట.